జ్యోతిష్యం ప్రకారం శుక్రుడి సంచారంతో మార్పు కొన్ని రాశుల వారికి సంపద పెరుగుతుంది. ఇక గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు ఏర్పడడం సహజం. శుక్రుడు ధనం, సంతోషం, విలాసాలు వంటి వాటికి కారకుడు. శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. ఇక శుక్రుడు అక్టోబర్ 28న చిత్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు ప్రత్యేక లాభాలను పొందుతారు. ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడిన కొన్ని రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. త్రిక్ పంచాంగం ప్రకారం శుక్రుడు కుజుని నక్షత్రమైన చిత్తా నక్షత్రంలోకి అక్టోబర్ 28న ప్రవేశిస్తాడు. ప్రస్తుతం శుక్రుడు హస్త నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 28 మంగళవారం ఉదయం 5:17 చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు లాభాలను పొందుతారు. మరే రాశుల వారికి ఈ నక్షత్ర సంచారంతో ఎక్కువ లాభాలు కలుగుతాయో, ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకి కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటే ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండొచ్చు. జీవితంలో ప్రశాంతత ఉంటుంది. సంతోషం కూడా పెరుగుతుంది. ఆర్ట్, మ్యూజిక్ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఇక వృషభ రాశికి శుక్రుని నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. తులారాశి వారికి శుక్ర నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నవారు ప్రేమ జీవితంలో మార్పు పొందే అవకాశం ఉంది. భూములు, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ శుక్ర నక్షత్ర సంచారం అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అందం కూడా పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. సీనియర్ల సపోర్ట్ ఉంటుంది. మొత్తానికి ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. వీరు సంతోషంగా కూడా గడుపుతారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.